ఒకప్పుడు తెలంగాణ అంటే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే తెలంగాణ. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఇచ్చినా అది ప్రచారం చేసుకోవడంలో విఫలమైన కాంగ్రెస్ ఎట్టకేలకు 10 ఏళ్ల తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అంది వచ్చిన ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టింది. తెలంగాణ ఏర్పాటుకు నడుం బిగించింది. రాష్ట్రం ఇవ్వడంలో కీలక పాత్ర పోషించింది తామే అని నిరూపించుకునే పనిలో పడింది తెలంగాణ కాంగ్రెస్. తెలంగాణలో అధికారంలోకి వచ్చే ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో తమదే అసలైన తెలంగాణ నినాదం అనేలా చేస్తున్న కార్యక్రమాలపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోసమంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఈ ఏడాది కాలంలో ఎన్నో రకాల మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో తెలంగాణ రాష్ట్ర గీతం ఒకటి. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రీయ గీతంగా జయ జయ హే తెలంగాణ గేయాన్ని గుర్తించినా అధికారికంగా ప్రకటించలేదు. కాంగ్రెస్ సర్కార్ అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గేయానికి ఎంఎం కీరవాణితో సంగీతాన్ని సమకూర్చింది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత తొలి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఆ గేయాన్ని రాష్ట్రీయ గీతంగా అధికారికంగా ప్రకటించి విడుదల చేశారు. ఇక ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే జూన్ 2, 2024న వాహనాల రిజిస్ట్రేషన్ ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర కోడ్ను టీఎస్ బదులుగా టీజీగా మార్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం టీజీ అని అనేక మంది వాహనాలకు స్వతహాగా రాయించుకున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ టీఎస్ స్థానంలో టీజీని తీసుకొస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ గా ఉండేది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భవనం ముందు ఉన్న కంచెలు తొలగించి ప్రజాభవన్ గా మార్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో పెట్టాలని భావించి ఆ స్థలాన్ని సైతం ఆనాటి సీఎం కేసీఆర్ పరిశీలించారు. కానీ ఆ స్థలంలో కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని స్థాపించింది. తాజాగా సీఎం రేవంత్ సెక్రటేరియట్ ప్రాంగణంలోనే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలోనే తెలంగాణ తల్లి వజ్ర వైడూర్యాలతో కిరీటాలు, వడ్డానాలు పెట్టుకుని దొరసానిలా ఉండకూడదని, సగటు తెలంగాణ మహిళల చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యంలా పోరాట స్ఫూర్తితో తెలంగాణ కట్టు బొట్టు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉండాలని చెబుతూ వచ్చారు. ఆనాడు చెప్పినట్టే అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన తెలంగాణ రాజముద్ర రాచరిక పాలనకు చిహ్నంగా ఉందని, దాని స్థానంలో అమరవీరుల బలిదానాలతో కూడిన చిహ్నం ఉండాలని రేవంత్ సూచించారు. తెలంగాణ చిహ్నం మార్పునకు సంబంధించిన పలు డిజైన్స్ కూడా రూపొందించారు. కానీ చిహ్నం మార్పును పెద్ద ఎత్తున వ్యతిరేకించడంతో ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ రాజముద్ర మీద కూడా ప్రభుత్వం అభిప్రాయాలు సేకరిస్తోంది. ఇలా తెలంగాణ అంటే తామే అన్నట్లుగా చెప్పుకునే బీఆర్ఎస్ కు కౌంటర్ గా తాము అసలు సిసలైన తెలంగాణ వాదులమని చాటుకునేలా ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. 10 ఏళ్ల పాటు ప్రజలకు దూరమై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తమ మార్కు పాలనతో ప్రజల్లో ముద్ర వేసుకునేలా మార్పులకు శ్రీకారం చుడుతోంది. అయితే విపక్షాలు మాత్రం కాంగ్రెస్ వచ్చాక పేర్లలో తప్ప ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు లేవంటూ సెటైర్లు వేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంది.